అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫ్ఘనిస్తాన్లో ఒక సంఘటన అయితే జరిగింది బ్రో. నిజంగా ఎంత బాగుందంటే, ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో జరిగితే ఎంత బాగుంటుంది బ్రో. నిజంగా అసలు తగ్గేదే లేదు అనే తర ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్రో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఒక సంఘటన మన ఇండియాలో కూడా జరగాలని మనమైతే కోరుకుందాం. నిజంగా కోరుకుందాం. అసలేం జరిగిందంటే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్‌లో ఒక మంగల్ అనే ఒక హంతకుడు ఏం చేసినాడంటే, ఒక ఫ్యామిలీలో 13 మందిని చంపినాడు బ్రో. 13 మందిని చంపినాడు. దారుణంగా చంపినాడు. ఆ 13 మందిలో 9 మంది పిల్లోళ్ళున్నారంట. చిన్న పిల్లలు గూడా ఉన్నారంట. ఒక హంతకుడు చేసిండే పని ఇది. ఆఫ్ఘనిస్తాన్‌లో. ఫైనల్‌గా ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం కోర్ట్ విచారించి ఆ మంగల్ అనే వ్యక్తికి మరణ శిక్ష అయితే విధించింది. మరణ శిక్ష. దీంట్లో గూడా ఒక ట్విస్ట్ అయితే ఉంది. అసలు మరణ శిక్ష ఎలా ఉందంటే, 80,000 మంది మధ్యలో ఈ మరణ శిక్ష విధించింది. అది కూడా ఆ 13 మంది చనిపోయినారు కదా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక పిల్లోడిని పిలిపించి, ఓకేనా? ఆ 13 ఏళ్ల పిల్లోడిని, ఆ పిల్లోడికి 13 ఏళ్ల వయసు. ఆ ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీలో 13 మంది చనిపోయినారో, ఆ ఫ్యామిలీలో 13 ఏళ్ల పిల్లోడిని తీసుకొనొచ్చి 80,000 మంది మధ్యలో ఆ హంతకుడిని, ఆ మంగల్ అనే వ్యక్తిని షూట్ చేయించింది. నిజంగా ఎంత బావుంది చెప్పు. నిజంగా ఆ ఫ్యామిలీ ఎంతో బాధలో ఉంటుంది. ఆ షూట్ చేసిన తర్వాత ఆ మనశ్శాంతన్న దొరికింటుంది ఆ పిల్లోడికి. అవునా కదా? మన ఇండియాలో గూడా లెక్కలేని హత్యలు, లెక్కలేని అత్యాచారాలు విపరీతంగా జరిగిపోతుంటాయి. మన ఇండియన్ సుప్రీం కోర్ట్ కూడా ఇలా చేస్తే ఎంతో బావుంటుంది. అవునా కదా? నిజంగా అసలు మన ఇండియాలో విపరీతంగా జనాభా ఉంది కాబట్టి, అసలు 1,00,00,000 మంది మధ్యలో ఇలాంటివి జరగల్ల. అది కాక మన ఇండియాలో ఉండే ప్రతి ఛానల్‌లో, ప్రతి టీవీలో ఇది న్యూస్ రావాల. అలా వాళ్ళకి శిక్ష విధించల్ల. మన ఇండియాలోని 140,00,00,000 మంది ఈ వీడియోని చూడల్లా. అంతమంది మధ్యలో ఇలా చేయల్ల. ఎవరెవరు ఫ్యామిలీలో హత్యకు గురైనారో, ఎవరెవరు ఫ్యామిలీలో అత్యాచారానికి గురైనారో, వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని తెచ్చి వాళ్ళని షూట్ చేయించాలా. అప్పుడు నిజంగా బుద్ధొస్తుంది జనాలకి. అవునా కదా? ఇలాంటివి చేస్తే భయమేసేవాళ్ళకి భయమేస్తుంది. ఎవరెవరి ఫ్యామిలీలో ఇలా జరిగిందో వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి గూడా మంచిదైతే జరుగుతుంది. వాళ్ళకి కూడా మనశ్శాంతి అయితే దొరుకుతుంది. అవునా కదా? మీరేమంటారు? ఇలాంటివి జరగల్లా వద్దా మన ఇండియాలో? కామెంట్ అయితే చేయండి. బై.